హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఆల్ వెరైటీస్ చూద్దాం. సారీస్ లో ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ అన్నమాట. పట్టు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు కలర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ షేడ్ వస్తుంది. డార్క్ పింక్ తీసుకున్నారు. ఆ పింక్ లో కూడా టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ బూటీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ టూ సైడ్స్ కూడా మనకి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి ఒక బోర్డర్ ఇచ్చి మనకి అవుట్ సైడ్ అంతా కూడా సర్కిల్స్ లాగా డిజైన్ ఉంటుంది జరీతో. అంటే మనకి ఈ లెమన్ ఎల్లో కలర్ కి మనకి పింక్ అనేది బాగా బ్రైట్ గా టూ కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ హైలైట్ అవుతుంటుంది. మనకి జరీతో డిజైన్ ఉంటుంది. ఇది చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ మనకు కొంచెం అవుట్ లైన్ ఉండేటట్టు పింక్ తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది మనకి. సింపుల్ బోర్డర్ షోల్డర్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కుప్పటం బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి కుప్పటం బోర్డర్ ఉంటుంది. అంటే మనం పైన చూసిన పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ ని ప్లెయిన్ తీసుకొని దానిపైన అంతా మనకి జరీతో మనకి ఇక్కడ బంచెస్ లాగా ఇచ్చి ఒక బోర్డర్ లాగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5600 పడుతుంది. 5600 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా కుప్పటంలోనే డిజైన్ అన్నమాట. పళ్ళు పాటు వచ్చేసి 1 మీటర్ దాకా మనకి బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు. అంటే టోటల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో 1 మీటర్ పళ్ళు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే లీఫ్ బుటీస్ గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. మనకి స్టార్టింగ్ లో బోర్డర్ వైజ్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు అనమాట. లీఫ్ అండ్ జరీ మనకి గోల్డ్ కలర్ తీసుకొని ఇక్కడ ఫ్లవర్స్ లో మాత్రం పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది ఒక బోర్డర్ లాగా మనకి కంటిన్యూ చేశారు పళ్ళు పాటలో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ కుప్పటం ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు మనకి. బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ మనకి టూ కలర్స్ కూడా కొంచెం రేర్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గ్రేయిష్ బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్. ఈ గ్రే కలర్ కాంబినేషన్ టోటల్ గా శారీ అంతా ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కలర్ఫుల్ గా ఉంటుంది మనకి. కింద వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ అవుట్ సైడ్స్ మనకి ఏంటంటే జరీతో లైన్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి పళ్ళులో ఏదైతే మనం బంచెస్ చూసామో ఫ్లవర్ బంచెస్, అవే బంచెస్ మనకి కింద సైడ్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దానిపైన మనకి వచ్చేసి ఇంకో డబల్ బోర్డర్ లాగా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ మనకి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. సెకండ్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ అంటే కాంట్రాస్ట్ వస్తుంది. శారీ గ్రే కలర్ కాబట్టి బోర్డర్స్ కూడా మనకి బ్లాక్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి 2 కడీ లైన్స్ మిడిల్ ప్లెయిన్. మనం ఏదైనా వర్క్ కానీ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 5850 పడుతుంది. 5850 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కళాక్షేత్ర పట్టు వస్తుంది అనమాట. దీని వచ్చేసి మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా. పళ్ళు పాట అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ బోర్డర్ ఉంటుంది. ఫ్లవర్ తో మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ ప్లెయిన్ పింక్ మీద లోటస్ ఫ్లవర్స్ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అవుట్ లైన్ గోల్డ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ వచ్చేసి టిష్యూ మీద మనకి కట్ వర్క్ బంచెస్ ఇచ్చారు. బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ చూసామో ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ సేమ్ బూటీస్ అనేవి గ్రీన్ కలర్ లో కంటిన్యూ చేశారు. అంటే ఆల్టర్నేటివ్ గా మనకి కలర్ అనేది కలర్ చేంజ్ చేస్తూ 2 లైన్స్ వైజ్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్
కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి మజంతా పింక్ కలర్ ప్లెయిన్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా బ్లాక్ మీద మనకి బాక్సెస్ లాగా డిజైన్ ఉంటుంది. అంటే ఒక బాక్స్ మనకి స్క్వేర్ బాక్స్ తీసుకొని లోపలంతా కూడా లీఫ్ పార్ట్ ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్. దాని పైన అంతా కూడా ఫ్లవర్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే సేమ్ పైనతో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంత హెవీ సారీ డిజైనర్ సారీ వచ్చేసి మనకి 5100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబోజ్ పట్టు వస్తుంది. ఇది మనకి పళ్ళు చూస్తున్నట్లయితే లైట్ బ్లూ అండ్ పింకిష్ డబల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక టోటల్ గా జరీతోనే మనకి డిజైన్, అంటే ఇక్కడ మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ గోల్డ్ కలర్ ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ లో మనకి పళ్ళు డిజైన్ చేశారు. కల్నేత వస్తుంది పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. పైన బోర్డర్ కూడా మనకి జరీతో కొంచెం క్రాస్ డిజైన్ లో ఎంబోజ్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ పైన ఎంబోజ్ డిజైన్ ఉంటుంది. మనకు వచ్చేసి లైట్ బేబీ పింక్ కొంచెం డార్క్ బేబీ పింక్ 2 కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ లో బుటీస్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలా సెల్ఫ్ వీవింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బోర్డర్ చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి జరీతో లోటస్ ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. సేమ్ డిజైన్ నే మనకి బ్లూ కలర్ మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక క్రీపర్ ఇచ్చారు. అంటే 2 కలర్స్ మనకి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని బోర్డర్ శారీ అంతా కూడా బోర్డర్ ఉంటుంది మనకి. సేమ్ శారీ మొత్తం లైట్ వెయిట్ లో ఉంది సారీ మొత్తం. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు షేడ్ ఏదైతే ఉంటుందో డబల్ షేడ్ తీసుకొని శారీలో ఉన్నటువంటి వీవింగ్ బుటీ సేమ్ బుటీని మనకి బ్లౌజ్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. సారీలో 2 లైన్స్ క్రీపర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ డిజైన్ ని మనకి అంటే బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత పళ్ళుతో సారీ మొత్తం బేబీ పింక్ తో వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఇంత లైట్ వెయిట్ సారీ వచ్చేసి 4500 కి అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి. మనకి కలంకారీ కోటా సారీ అన్నమాట. కలంకారీ కోటా, మనం కలంకారీ ప్రింట్ చూసాము, కోటా పైన మనకి కలంకారీ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు అంతా కూడా ప్రింట్ తీసుకున్నారు, మనకి కలంకారీ ప్రింట్ తీస్తారు. అంటే మనకి ఇది ప్యాచ్ లాగా కాకుండా కోటా మీదే మనకి ఇక్కడంతా కూడా ఏంటంటే రెడ్ కలర్ మీద క్రీమ్ కలర్ తో మనకి హంసల్ని డిజైన్ చేసి మనకి ఒక ట్రీస్ లాగా ఇచ్చారనమాట. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మళ్ళీ ఒక క్రీపర్ బోర్డర్ ఉంటుంది, ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకు ఒక మిర్రర్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. బ్లాక్ కలర్ కొంచెం మనకి బిగ్ సైజ్ మిర్రర్ తీసుకొని మనకి దానికి అవుట్లైన్ బ్లాక్ తీసుకున్నారు పళ్ళు పాటలో. శారీలో బోర్డర్స్ వచ్చేసి ప్యూర్ కాటన్ మీద కలంకారీ ప్రింట్ అనమాట. చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి స్నఫ్ కలర్ తీసుకొని దానిపైన బ్లూ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింట్ తీసుకున్నారు. ఈ ప్యాచ్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్ లో ఈ బోర్డర్ అనేది కామన్ గా వచ్చింది. మిడిల్ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ చూస్తున్నాము. ఇది ఎల్ షేప్ లో తీసుకున్నారు. అంటే పళ్ళు స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి మనకి మిర్రర్ బోర్డర్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారనమాట. అంటే కింద సైడ్ మనం చూస్తున్నట్లయితే పళ్ళులో ఏదైతే మనం కలంకారీ ప్రింట్ రెడ్ మీద కోటా మీద సేమ్ అదే ప్రింట్ ని మనకి కింద కంటిన్యూ చేసి దానిపైన మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. కింద ప్రింట్ బోర్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో ప్యూర్ కాటన్ కలంకారీ అన్నమాట. ఇది ఈ సేమ్ బ్లౌజ్ మనకి ఇచ్చారు, కంటిన్యూ చేశారు. ఓకే, బోర్డర్స్ కలర్ కాంబినేషన్. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. కలంకారీ ప్రింటెడ్ లో మనకి కోటా డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి జైపూర్ కోటా ప్రింట్ వస్తుంది అనమాట. జైపూర్ కోటా ప్రింట్. మనకి పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా మనకి పింక్ లైన్, బేబీ పింక్ 2 సైడ్స్ లైన్, గ్రీన్ మీద మనకి డార్క్ పింక్ లైట్ పింక్ లో లైన్స్ ఇచ్చారు. డార్క్ పింక్ లో లైట్ పింక్ లైన్స్. ఈ లైన్స్ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి బేబీ పింక్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి లైట్ డార్క్ పింక్ తీసుకొని అవుట్ సైడ్ స్లీవ్ అంతా కూడా డార్క్ గ్రీన్ తీసుకున్నారు. ఇవి బంచెస్ గా మనకి పళ్ళులో కంటిన్యూ అవుతుంది. శారీ
అంతా కూడా మనం చూసినట్లయితే లైట్ కలర్ అండి, లైట్ బేబీ పింక్ కలర్ మనకి ఇది ప్రింటెడ్ ఉంటుంది అనమాట. ఈ టైప్ శారీస్ ఏంటంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు, షాపింగ్స్ కి ఆ టైప్ కూడా మనం చిన్న చిన్న ఒకేషన్స్ కి వాటికి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. పైన పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది, దాని కింద మనకి క్రీమ్ కలర్ షేడ్ తీసుకొని మనకి ఫ్లవర్ వచ్చి మొత్తం కూడా మల్టీ కలర్ యూజ్ చేశారు. ఆరెంజ్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి బిగ్ సైజ్ ఫ్లవర్స్ తీసుకొని దానికి పెటల్స్ అంతా కూడా సాప్ గ్రీన్ డార్క్ గ్రీన్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ తో చిన్న చిన్న బర్డ్స్ ఫ్లవర్స్ లాగా కూడా కంటిన్యూ చేశారు. ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ వస్తుందండి, 2 సైడ్స్ వస్తుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి బేబీ పింక్ మీదే ఈ అంటే మనకి కలర్ఫుల్ ప్రింట్ అనేది కాకుండా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు, సెల్ఫ్ ఇచ్చారు. బ్లౌజ్ కలర్ ఇచ్చారు, డార్క్ పింక్ కలర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి ఇంత లైట్ వెయిట్ కోటా సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 500 కే అవైలబుల్ ఉందన్నమాట ఈ సారీ. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అంటే మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ ఏ కాకుండా ఇంకా ట్రయాంగిల్ ప్రింట్స్ అని డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. ప్లస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ జార్జెట్ సారీ అన్నమాట. బనారస్ జార్జెట్ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది, డార్క్ బ్లూ కలర్. పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్ లో డిఫరెంట్ స్టైల్లో మనకి పళ్ళు తీసుకున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మిడిల్ పార్ట్ లో ఒక పెద్ద లీఫ్ ఇచ్చేసి ఆ లీఫ్ లోనే ఫ్లవర్స్ లీవ్స్ జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హిల్ టైప్ లో మనకి ఒక క్రీపర్ ని తీసుకున్నారు, టెంపుల్ టైప్ లో మొత్తం కూడా మనకి. దానిపైన మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ తో, 2 సైడ్స్ జరీ లైన్స్ ఉంటుంది. ఈ హిల్ టైప్ లో క్రీపర్ కి వచ్చేసి ఏంటంటే మనకి అక్కడక్కడ బంచెస్ కూడా యూజ్ చేశారు. అంటే మనకి అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ లో కూడా మనకి ఒక జరీ బంచ్ ఉంటుంది అనమాట. ఇది మనకి 3 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు అయితే మనకి ఇంత హెవీగా డిజైనర్ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ కూడా మనం చూస్తున్నాం కదా, మనం పళ్ళులో చూసినట్లు టెంపుల్ మనకి డైమండ్ బోర్డర్, ఇక్కడ హిల్ టైప్ లో క్రీపర్ బోర్డర్ బంచెస్ ఉంటుంది. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది మనకి. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ రాయల్ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ బుటీస్ ఇచ్చారు. దగ్గరగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకుంటారు అనమాట మనకి. ఓకే, ఇలా ఇచ్చారు ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది మనకి 1700 కే అవైలబుల్ ఉందన్నమాట. కలర్ చాయిస్ కూడా ఉంటుంది, అన్ని లైట్ ప్యారెట్ గ్రీన్ అన్ని కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది డిజైనర్ సారీ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇక్కడ మనం బోర్డర్స్ వచ్చేసి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ అంతా ఏంటంటే బీడ్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ బాల్స్. ఇక్కడ మనకి పీచ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనం ఏంటంటే ఫ్లవర్ బోర్డర్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అనమాట. షిఫాన్ మీద ఏంటంటే ప్రింట్ స్టైల్ ఫ్లవర్ బోర్డర్ ఇలా చూస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ తో ఎలిఫెంట్స్ ని బోర్డర్ డిజైన్ చేశారు. టోటల్ గా మనకి వీట్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ తీసుకొని దానికి అవుట్ సైడ్ అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, నావీ బ్లూ. పైన స్టోన్స్ ఇచ్చారు. ఈ ఎలిఫెంట్ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. బోర్డర్ కింద ఒక 3 లైన్స్ మోతీస్ ని మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో కాకుండా ఎడ్జెస్ లో ఇచ్చారు. అంటే కింద బోర్డర్ కి అలాగే పై బోర్డర్ కి పైన మాత్రమే మనకి మోతీస్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి సేమ్ ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ మనకి ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా డిజైనర్ బ్లౌజ్. అంటే మనకి నెట్టెడ్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే టోటల్ గా బ్లూ కలర్ మనకి అవుట్ లైన్ తీసుకొని ఫ్లవర్స్ క్రీమ్ కలర్ 2 ఎలిఫెంట్స్ ని మనకి క్రీమ్ అండ్ బ్లూ లో డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అనమాట. ఇట్లా ఫుల్ ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఎల్లో కలర్ అన్ని మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి డిజైనర్ సారీ 1250 కే అవైలబుల్ ఉంది. 1250 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లంగా
షిఫోనీ టైప్ ఆఫ్ శారీ, డిజైనర్ శారీ. మనకి కలర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది. పైన బోర్డర్ కూడా మనకి కొంచెం హెవీగానే ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఆరెంజ్ పైన మనకి పిటాయి వరకు లేస్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బీడ్స్ ఇచ్చారు, బాల్స్ డిజైన్, గోల్డ్ బాల్స్. కింద మనకి లేస్ బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. ఇక్కడ సీక్వెన్స్ వరకు అలాగే లేస్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఆరెంజ్ కలర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వచ్చింది, మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది. అంటే 2.5 మీటర్ వరకు మనకి ఆరెంజ్ కలర్. కుచ్చులోకి చూసినట్లయితే మనకి నెట్టెడ్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ నెట్టెడ్. దానికి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ జరీ ఉండేటట్లు మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ మనకి అంటే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్ జరీతో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇది హాఫ్ వర్క్, నీ పార్ట్ వరకు మనకు ఉంటుంది. అంటే మనకి ఇదేంటంటే ఫుల్ హెవీ శారీ, మనకి పార్టీ వేర్ కి బాగుంటుంది అన్నమాట. డిజైనర్ శారీ, టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఓకే, ఆరెంజ్ కలర్ షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్, అలాగే సారీలో ఉన్నటువంటి బోర్డర్ లో హాఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి మనకి మణిపూర్ కోట ప్రింటెడ్ శారీ అన్నమాట. ఫస్ట్ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి జరీతో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు, 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ తీసుకున్నారు. మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డరే హైలైట్ అన్నమాట. అంటే పార్టీ వేర్ కి కూడా మనకి శారీ బాగుంటుంది. కోటాలో కట్ వర్క్ లాగా ఇచ్చారు. కట్ వర్క్ లాగా మనకి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. మనకి అంటే కింద బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన బ్లూ మీదే మనకి అవుట్ సైడ్ అంతా జరీతో టిష్యూ తీసుకొని కట్ వర్క్ లాగా మనకి డీర్స్ అలాగే ఒక ట్రీని డిజైన్ చేశారు అనమాట. ఇదేంటి మనకి ఒక మొత్తం కూడా బోర్డర్ వైజ్ కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డీర్స్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ సారీ. పై పార్ట్ అంతా ప్రింటెడ్ వస్తుంది, కింద పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది, జరీ వర్క్. ఓకే, బోర్డర్స్ లో ఏదైతే మనకి గోల్డ్ కలర్ ఇచ్చారో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ గా బ్లౌజ్ యాడ్ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి చెన్నూరు సిల్క్ వస్తుంది అన్నమాట. చెన్నూరు సిల్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి ఇక్కడ జరీతో జిగ్జాగ్ వచ్చేసి మిడిల్ లో మనకి సర్కిల్స్ లాగా క్రాస్ డిజైన్ ఇచ్చారనమాట, రుద్రాక్ష డిజైన్ లాగా. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసి బ్లూ కలర్ అవుట్ లైన్, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ తో లీఫ్ ఇచ్చారు, కింద మనకి లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ లో ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది, గోల్డ్ షేడ్, డబల్ షేడ్ ఉంటుంది శారీ వచ్చేసి. అంటే సెల్ఫ్ వీవింగ్ మనకి ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి చూస్తున్నట్లయితే మనకి కింద బోర్డర్ అండి, బోర్డర్ మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. మనకి బ్లూ మీద మ్యాంగో కలర్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఒకటి, పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా ఈ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అలాగే మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ తో కంటిన్యూ చేశారు ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఇచ్చేసారు, సేమ్ ఇస్తారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. పైన స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది ఇలా మ్యాంగోస్ తో, చిన్న చిన్న మ్యాంగోస్ తో. ఇవి ఏంటంటే కొంచెం మనకి పెట్టడానికి కూడా కొంచెం పట్టు లుక్ ఉంటుంది అనమాట, కొంచెం గ్రాండ్ గా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇది కూడా ఏంటంటే కలర్స్ డిజైన్స్ అనేవి కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట. కొందరు ఆ బోర్డర్ ఇష్టపడిన వాళ్ళకి చిన్న బోర్డర్స్ ఉంటాయి, ప్లెయిన్ కావాలన్నా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 1350 రూపీసే పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది అనమాట. చందేరి సిల్క్ లైట్ వెయిట్, లైట్ బేబీ పింక్. పైన బోర్డర్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్, పింక్ కలర్, మనకి లైన్స్ వైజ్ బోర్డర్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ ఉంటుంది. మళ్ళీ పళ్ళు అంటే మనకి సపరేట్ గా జస్ట్ ఒక కడీ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారనమాట పళ్ళులో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ పింక్ కలర్ లైన్స్ వైజ్ మనకి శారీ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అనమాట టోటల్ గా. కింద సైడ్ బోర్డర్ ఈ శారీకి హైలైట్. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే వర్క్ తో మనకి డిజైన్ చేశారండి, బర్డ్స్ లాగా. ఫుల్ మనకి కింద జరీ గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో క్రీపర్స్ ఇచ్చేసి చిన్న చిన్న బర్డ్స్, అది బేబీ పింక్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. హాఫ్ పార్ట్ వర్క్ కూడా మనకి డిజైన్ ఉంటుంది. నీస్ పార్ట్ వర్క్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ లాగా మనకి కింద బోర్డర్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు.
చాలా గ్రాండ్ గా ఉంది సారీ. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ అనేసరికి లైట్ డార్క్ కలర్, మనకి శారీ అనేది లైట్ కలర్ ఇట్లా కంటిన్యూ చేశారు కాబట్టి చాలా కలర్ఫుల్ గా బాగుంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి, గ్లాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్, ఇలా కలర్స్. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండేటువంటి లైన్స్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇస్తారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండి. ఇవి కూడా మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. స్టిఫ్ లో ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ డిజైనర్ శారీ లాగా బాగుంటుంది. కాస్ట్ 2250 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్స్ వస్తుంది అనమాట. పట్టు లుక్ కనిపిస్తుంది. పట్టు లుక్ మహేశ్వరి పట్టు లుక్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదేంటంటే మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, ఫుల్ కాంట్రాస్ట్. మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ క్రాస్ లైన్స్, జరీ లైన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి పళ్ళులో ఒక 1/2 మీటర్ ఫుల్ టోటల్ జరీతో తీసుకున్నారు. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ అంటే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ పళ్ళు కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్ తో ప్లెయిన్, కింద గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి కింద సైడ్ కూడా సేమ్ వస్తుంది. షోల్డర్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ అంటే మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. కింద బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే క్రీపర్ వైస్ తీసుకున్నారు. ఫస్ట్ 1 క్రీపర్ అంతా గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన పికాక్స్ ని మనకి కలర్ఫుల్ గా బోర్డర్ లో తీసుకున్న గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక పికాక్, కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక పికాక్ అని ఇదే బోర్డర్ క్రీపర్ బోర్డర్ ని మనకి డబుల్ బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. మొత్తం కవర్ అయ్యే విధంగా ఇచ్చారన్నమాట. మనకి ఏంటంటే కొంచెం జరీగా మనకి ఫుల్ డిజైనర్ గా ఉంటుంది అనమాట. కానీ డార్క్ కలర్ అవడం వల్ల దానిపైన ఉన్న డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా గ్రీన్ కలర్ ప్యారెట్ కాంట్రాస్ట్ వస్తుంది. ప్లెయిన్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 5700 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిజైనర్ పట్టు మెటీరియల్ లోనే మనకి డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి డిజైనర్ సారీ, లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. మనకి ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్ లోనే మనకి పీచ్ కలర్ మ్యాంగో డిజైన్ మీద స్టోన్స్, సర్కిల్స్ మీద స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ మనకి పీచ్ కలర్ లో ఉంటుంది, స్టోన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ స్టోన్స్. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. లంగావోని స్టైల్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ స్పంజ్ మనకి ఎలా ఉంటుందంటే చాలా స్మూత్ గా ఉంటుంది. గోల్డ్ కలర్ మనకి షిమ్మర్ మిక్స్ చేశారు అనమాట. మనకి టోటల్ గా పింక్ కలర్ మీద ఫాలింగ్ ఉంటుంది. మనకి క్రేప్ మెటీరియల్ లోనే మనకి ఇట్లా షిమ్మర్ మిక్స్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి ఫ్యాబ్రిక్ వచ్చింది. మనకి లంగావోని అంటే సేమ్ కలర్ లోనే మనకి డిజైన్ చేంజ్ అనమాట. ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా మనకి నెట్టెడ్ తీసుకున్నారు. ఈ నెట్టెడ్ పింక్ కలర్ మీద మనకి టోటల్ గోల్డ్ కలర్ షేడెడ్ ఇచ్చారు. అంటే పైన పింక్ పార్ట్, కింద బార్డర్ వరకు మనకి క్రీమ్ కలర్ నెట్ తీసుకున్నారు. ఈ క్రీమ్ కలర్ నెట్ నుంచి పింక్ వరకు కూడా మనకి ఒక ఫ్లవర్ క్రీపర్ అనేది ఉంటుంది. పీచ్ కలర్ ఫ్లవర్స్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ లో కూడా స్టోన్స్ అనేవి కంటిన్యూ చేశారనమాట. ఇది మనకి బార్డర్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. సారీలో 3 సైడ్స్ ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా షేడెడ్ లోనే ఫుల్ డిజైనర్. మనకి ఏంటంటే పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. అంటే మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు బ్లౌజ్. బాడీ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా మనకి ఈ బోర్డర్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. గోల్డ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. అంటే 3/4 యూస్ చేసుకోవచ్చు. మెటీరియల్ అయితే మనకు ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయండి. 4-5 కలర్స్ ఉంటాయి. సేమ్ డిజైన్ కలర్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.